పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఆదిత్య యోగినాథ్ లాంటిది వాళ్ళు ఇక్కడ ఉండాలి, అట్లా చెయ్యాలి అని చెప్పేసి మాట్లాడారు. అంటే మీరు వేస్ట్ అని అర్థమే కదా. ఉదాహరణకి ఆదిత్య యోగినాథ్ ఆయన ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కదా, ఇక్కడ ఆదిత్య యోగినాథ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడా లేకపోతే చంద్రబాబు గారు ఉన్నారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఆదిత్య యోగినాథ్ కన్నా వేస్ట్ అని నీకు తెలిసి కూడా ఇంకా చంద్రబాబు నాయుడు సన్నిధిలోనే ఉంటున్నావు అంటే నువ్వెంత వేస్టో ఆలోచించుకో. నీకు యోగి ఆదిత్యనాథే కావాలంటే ఉత్తరప్రదేశ్ వెళ్ళి రాజకీయాలు చేసుకో. మజరుద్దీన్ ఉపాల్ గెలిచిండు కదా అక్కడ రాజ్యసభ ఎంపీ, ఒకసారి రాజ్యసభ ఎంపీ గెలిచిండు అక్కడ. అలా నువ్వు కూడా పోయి అక్కడికి రాజకీయాలు చేయి. ఎవడు కాదన్నాడు? నేను ఎవడన్నా ఆపిండా? యోగి ఆదిత్యనాథ్ నచ్చితే నీకు ఎలాగో ఏంటకా గొడుగు పట్టుకుని తిరగడం. అప్పుడు బీఎస్పీతో పొత్తు చట్టాలు కట్టావు కదా, ఇప్పుడు పోయి ఇట్లా పవన్ కళ్యాణ్ పార్టీ తీసుకుని ఆడ బీజేపీ ఆడ పొత్తు కట్టుకుని యోగి ఆదిత్యనాథ్ దగ్గర మెలకువలు నేర్చుకుని రమ్మను. బుల్డోజర్లు కత్తి కడలు తీసుకుని వస్తే తర్వాత తోలు తీసేస్తారు. ఇక్కడ ఏడు చేస్తారో తెలుస్తుంది ప్రజలు. ఏటి తెలిసారు మాట్లాడుతున్నావు? అసలు నీకు ఏమైనా తెలివితేట ఏమైనా ఉందా? ఓ మెడికల్ కాలేజీలకు సంబంధించిన అవసరంలో ప్రైవేటీకరణ చేసేస్తామని చెప్పిన నేను వచ్చి 2 నెలల్లో జైల్లో పెడతాను వాళ్ళ అన్న దగ్గర. ఎవరు పొదగలు తడుకోవాలి? ఇప్పుడు సత్య ఏరి మినిస్టర్ ఫర్ మెడికల్. రెండోది ముఖ్యమంత్రి గారు ఇదేంటి ఇది నా నిర్ణయం, దీనికి వ్యతిరేకంగా ఇది ఏంటి అన్న దగ్గర వాళ్ళిద్దరి నుంచి ఏమైనా డెలిబరేషన్స్ ఉంటే ఏదో మళ్ళీ విశ్లేషణ. తుంటుకొడితే పోలేరు పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఏంటి సంబంధం? అంటే భయం, ఒరిజినల్గా భయంతో సస్తున్నారు. ఆ భయంతో సచ్చే కార్యక్రమాలు ఏమవుతుంది మీకు జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఆయన బర్త్డే అయింది, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే. జన సమూహాలను చూసారా ఇరు రాష్ట్రాల్లో? ఇక్కడ తెలంగాణలో చూస్తే కేసులు అవుతున్నాయి సార్ వాళ్ళ మీద. ఎందుకంటే అలా ఎలా చేస్తారు అని చెప్పేసి పొద్దున్న చూస్తే న్యూస్ ఎవరైతే ఏదైనా 2 రాష్ట్రాల్లో ఒక విభిన్నంగా, ఒక వైవిధ్యభరితంగా, ఒక సినిమా హీరోలకు కూడా కాకుండా ఒక జన్మదిన వేడుకలు ఒక సంబంధించిన. ఎందుకంటే మొదటి సంవత్సరం ఎలక్షన్ ఓడిపోయారు కాబట్టి కొంచెం స్తబ్దంగా ఉన్నారు. ద వే దే రీఛార్జ్డ్ బ్యాక్. నిన్న ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చూస్తే అలాంటి సమూహాలు అలాంటి మోకలకి ఆయన ఎంత శాంతి కామకుడుగా మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా ఓ తొట్టుపాటు ఉంటున్నాయి ఆయన దగ్గర. అలాంటిది మీలాంటి ప్రొవకేషన్ ఆయన ఒక్కసారి ఇస్తే కెన్ యూ ఇమాజిన్? మీకు ఊహించుకోగలరా? ఎవరు రపరప అన్నాడు? ఆయన ఏమన్నా రపరప అన్నాడు? రపరప అన్నది ఎవడో పోస్టర్, మీ తెలుగుదేశం నుంచి ఉన్నాడో చచ్చాడు బతికెళ్ళి తిన్నాడో ఒక పోస్టర్ పెట్టాడు. ఆ పోస్టర్ పెట్టినోడిని పట్టుకొని ఆడనేదో చేయాలి మనిషి. రపరప అంటే భయం ఒరిజినల్గా గడగడగడగలు ఆడేసేస్తున్నారు. నేను లోకేష్ గారు నేను తలుచుకుంటే 3 పేజీలు అయ్యే. అరే బాబు, అడ్మినిస్ట్రేషన్లో ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ, ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించింది కానీ, ఐటీ సెగ్మెంట్కి కానీ ఏం జరుగుతుందో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ బయటకు వస్తున్నప్పుడు ఏం మాడుతున్నారు మీరు? మీ వాళ్ళు 10 మంది కనబడగానే, మైక్ కనబడగానే లోపటేసేస్తాం. వేసి చూడండి ఒకసారి. 16 నెలలు జైల్లో పెడితేనే నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని స్థితప్రజ్ఞుల్లో బయటకు వచ్చి తెలుగుదేశం కాంగ్రెస్ కలిపి చేసిన దాష్టికానికి కాంగ్రెస్ని భూస్థాపితం చేసి చూపించాడు. ఇక్కడ 10 ఏళ్ళు తొడుగుకున్నారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ రోజుకి కదగా వచ్చి జన్మకు కూడా చేరుకునే పరిస్థితులే. పెట్టుకుంటే సముజ్జిత పెట్టుకోండి. అంటే ఏం పీక్తో అనే మాట కరెక్ట్ అంటారా? నేను మాట్లాడాను, అలా మాట్లాడడం కరెక్టా సార్? అది సమంజసం కాదు. తర్వాత ఒక విధమైన సంబోధన, జగన్మోహన్ రెడ్డిని సంబోధిస్తున్న విధానం, అది నేనైతే ఆక్షేపణీయమని చెప్తాను. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. మనం ఒక వ్యక్తిని సంబోధించే విధానం ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంత కాదన్నా ఆయన మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా సంబోధించడం ఎంతవరకు సమంజసం? ఇట్ షోస్ వాట్ సార్ట్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ యూ పీపుల్ ఆర్ క్యారింగ్ అన్నది. ఎందుకు భయం పడుతున్నారు మీరు? అధికారం మీ దగ్గర ఉంది కదా. అధికారంలో ఉన్నప్పుడే మీకు ఎంత భయం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఎంత భయం పడ్డారో చూసిన తర్వాత మళ్ళీ అధికారానికి దూరం అయితే వచ్చే బాధ ఎలా ఉంటుందో మీకు గడగడగలా ఆడుతున్నారు. ఢిల్లీ వేదికగా నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియా అనే నెపంతో మీకు మాట్లాడిన దానికన్నా నెక్స్ట్ జరగబోయే ప్రపంచం మీద మీకు ఇచ్చిన క్లారిటీ, దానికి మీలో తెలియకుండానే అంతర్లీనంగా ఉన్న భయం నివురుగప్పిన నిప్పులాగా మిమ్మల్ని దహించేస్తుంది. ఆ భయం నుంచి బయటికి రాలేక ఫ్రస్ట్రేషన్లో ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క లోకేష్ గారు మాట్లాడుతున్న మాటల ఆద్యంతో మీరు గమనించండి. దేనికి తొడుగుకుని మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు సబు సందర్భం ఉంది? పీపీపీ విధానంలో మీరు తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కానీ కాదు, కాంట్రడిక్షన్ అది. కేంద్ర ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయుష్మాన్ భారత్కి సంబంధించిన విషయంలో పీపీపీ పద్ధతిలో కొత్తగా ఏర్పాటు చేసే కాలేజీలతో ఉత్తరప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ ఇలాంటి దగ్గర ఒక పిలుపు ఇచ్చింది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించదు. ఈ బీజేపీ వాళ్ళు ఇక్కడికి తలాతోక లేకుండా కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతి చదువుకుని మన నెత్తుకొచ్చే బుర్రతక్కువ బ్యాచ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏడు చెప్పిన అర్థం అవుతుంది. కేంద్రం వాళ్ళు హిందీలో ఇంగ్లీష్లో చెప్తారు, వీళ్ళకి ఎవరికి అది రాదు. ఇది గమనించుకోమండి. ఫస్ట్ వీళ్ళకి భాష అర్థం కాకే వచ్చిన బాధ. ఈ తిప్పలన్నీ అవే వాళ్ళోడు చెప్తే వీళ్ళకి ఒకటి అర్థం అవుతుంది.
నచ్చితే పీపీపీ విధానం కేంద్ర ప్రభుత్వానికి ముడిపెట్టి మాట్లాడితే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడ కేంద్రం అవలంబిస్తున్న విధానాలు ఏంటో, ఇక్కడ మీరు రాష్ట్రం మీరు తీసుకుంటున్న సొంత పెత్తనాలు ఏంటో అందరికీ తెలుస్తుంది. అదే ఏదైతే ఇప్పుడు భయం అంతా ఏంటంటే ఎవడెవడైతే కాలేజీల మీద ఆవేశపడుతున్నారో వాళ్ళందరికీ తెలియకుండా ఉన్న భయాన్ని వీళ్ళ రూపంలో ప్రస్ఫుటించేలా చేస్తారంటే పవన్ కళ్యాణ్ మీరు ఏమైనా కాలేజీ ఏమైనా టెంప్ట్ అవుతున్నారు డైరెక్టర్లు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారంటే, లోకేష్ గారు మీరు ఏమైనా సరదా పడుతున్నారు నారాయణ గారితో కలిసి, అప్పుడే భయం ఉంటుంది మీకు. అదే సరే, అదే చాలా వరకు చూసుకుంటే ఎప్పుడైతే ఈ కోటి సంతకాల సేకరణ అయింది సక్సెస్ అయింది అప్పటి నుంచే వీళ్ళలో ఫ్రస్ట్రేషన్ అనేది బాగా మొదలైపోయింది. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా బయట విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఎవరైనా మాట్లాడతారమ్మా. ఇప్పుడు ఒక విషయం నేను చెప్పగలను, ఇప్పుడు తీరు కూర్చొని తారలాడిందని కెలుక్కుని ఎవడన్నా ఇచ్చేస్తారా? వీళ్ళు ఇంటెన్షనల్గా కెలుక్కుంటారు ఆ విషయాన్ని. నిర్ణయం అది యాక్సెప్టో కాదో 2 రోజులు వెయిట్ చూద్దాం. ఆల్రెడీ 1,04,00,000 సంతకాలతో డిసెంట్ తెలియజేస్తుంది దగ్గర గౌరవ హైకోర్టుకి వెళ్తున్న ఉదంతాలు వీళ్ళ దగ్గర పెనట్రేట్ అయి ఉన్నప్పుడు ఆ పోటరైజేషన్ ఏ విధంగా ఇస్తున్నారో అసలు తెలుసుకోమని ప్రజలకి. అయినా సరే మేము నిరంకుశత్వం ప్రదర్శిస్తామంటే ప్రదర్శించండి, అదే కావాల్సింది. నెక్స్ట్ జరిగే పరిణామాలు విపత్కరాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. మీరు ప్రతి దాంట్లోనూ మీకు తెలియకుండానే ఎత్తెత్తి కాలేసి ఎంగిలాకల్లో కాలేసినట్టు వేస్తున్నారు. రుషికొండ భవనాల విషయం తీసుకోండి, సచివాలయ వ్యవస్థ తీసుకోండి, నెక్స్ట్ నాడు నేడు స్కూల్ విషయం తీసుకోండి, పోర్టుల విషయంలో తీసుకోండి. కొట్టొచ్చినట్టు ఆయన చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతుంటే మీరు ప్రతిదాన్ని ఏదో విధంగా బూమరంగ్ చేద్దాం అనుకున్న తాపత్రయంలో మీకు తెలియకుండానే మీరు సెల్ఫ్ గోల్ కొట్టుకొని తిరుగుతున్నారు. దానికి మన కలెక్టర్ కాన్క్లేవ్లో గౌరవ ముఖ్యమంత్రి గారే తన డొల్లతనాన్ని సుస్పష్టంగా చెప్పుకున్నాడు. ఇంకేం మీరు అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడతారు? మీరెవరు మధ్యలోకి వచ్చి మాట్లాడడానికి? ఒక ముఖ్యమంత్రి ఆయన స్థాయిలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ కలెక్టర్లు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు వాళ్ళని పెట్టుకుని 175 నియోజకవర్గాలకు సంబంధించిన విషయంలో మనం చేస్తున్న పనితీరు శూన్యం అని ఆయనకైనా మెరిటరీ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఎవరో మీరంతా చిన్నపిల్లలు ఏం మాడుతుర్రు మీరు? రెడ్ బుక్ను ఆవేశాలను భావావేశాలను మీకు వ్యక్తిగత వ్యంజనాలు తీర్చుకోవడానికి ఇదే టైము. తీర్చుకోండి, ఏం కాదు. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. భారతదేశంలోనే ఒక సంస్కృతి కూడా ఉంది, నానుడు కూడా ఉంది. ఏడ పడ్డాడు అక్కడే లేస్తాడు.